వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. రణరంగంగా మారింది న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్. ఇక బ్రాడ్వే వీధుల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కాల్పులకు తెగబడ్డారు దుండగులు. ప్రాణభయంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పర్యాటకులు కూడా పరుగులు తీసినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తే న్యూయార్క్ లో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, అమెరికాలో ఉన్నటువంటి గన్ కల్చర్ కు, మరి ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఇలాంటి వర్గపరమైనటువంటి విభేదాల ఘర్షణకు మధ్య మరోసారి రణరంగంగా మారింది. ఉన్నట్టుండి ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా జనాలు ఉన్నటువంటి గుంపులోకి రావడం, ఫేసులకి మాస్క్ పెట్టుకోవడం, ఒకరు గన్ తీసుకొని కాల్పులకు తెగబడుతుంటే మరొకరు 21 ఏళ్ల యువకుడి పైన కత్తితో గొంతు పైన దాడి చేసినటువంటి విజువల్స్. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా పర్యాటకులు, స్థానికులు మొత్తం కూడా పరుగులు తీస్తున్నటువంటి పైన. పర్యాటక ప్రాంతం కాబట్టి అమెరికాకు రాకపోకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇండియా నుంచి అక్కడికి వెళ్లి అక్కడ స్థిరపడి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారు. భారత్ తో పాటుగా వివిధ దేశాల నుంచి అక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలో ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మధ్యాహ్నం 3:30 అంటే గురువారం మధ్యాహ్నం 3:30 అమెరికా కాలమానం ప్రకారం. సో బ్రాడ్వేలో ఉన్నటువంటి 44, 45 ఈ రెండు రోడ్ నెంబర్స్ కి సంబంధించినటువంటి దగ్గర భారీగా గుంపు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తూ ఉండేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అంతా బిజీగా గడుపుతున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఒక్కసారిగా నల్లటి మాస్కులు ధరించినటువంటి ఇద్దరు యువకులు గన్ తీసుకొని తెగబడ్డం, కాల్పులకు తెగబడ్డం, కనిపించినటువంటి వారిని కాల్చేటువంటి ప్రయత్నం చేయడం. ఈ మొత్తం మాత్రం అమెరికాలో ఉన్నటువంటి గన్ కల్చర్ కు ప్రధానంగా నిదర్శనంగానే మనం చెప్పుకోవాలి. అయితే న్యూయార్క్ స్క్వేర్ లో గతంలో చోటు చేసుకున్నటువంటి పలు సంఘటనలు కూడా ఇదే విధంగా కనబడుతున్నాయి. నిరంతరం డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం, గన్ కల్చర్ పైన కంట్రోల్ లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఘర్షణ అంటే సంఘాలుగా ఏర్పడడం, ప్రజలు గుంపులుగా ఏర్పడడం, వర్గాల మధ్య నిరంతరం ఘర్షణ జరగడం, ఈ మొత్తం మాత్రం న్యూయార్క్ ను రణరంగంగా మార్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ప్రధానంగా తుపాకీ అంటే గన్ కల్చర్ పైన నియంత్రణ లేకపోవడం, అమెరికాలో ఇలాంటి పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే సులభంగా గన్ లభిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెద్దగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా పట్టించుకోకుండానే గన్ను ఇచ్చేటువంటి పరిస్థితి. రెండు ముఠాలుగా ఉండడం, గొడవలకు దిగడం, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వంటి ప్రాంతాల్లో తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి లేదా పాత కక్షల వ్యవహారానికి సంబంధించి కూడా వర్గాల మధ్య, ముఠాల మధ్య గొడవలు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు. మరోవైపు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, డిప్రెషన్, దీంతో పాటుగా డ్రగ్స్ ను ఎక్కువగా సేవించడంతో ఒక రకమైనటువంటి సైకోలుగా మారిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నటువంటి వారిని తమ చేతిలో స్వేచ్ఛగా పూర్తి స్థాయిలో ఎలాంటి కఠినమైనటువంటి నిబంధనలు లేకుండా పొందినటువంటి గన్ తో కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చట్ట వ్యతిరేకమైనటువంటి ఆయుధాల రవాణా కూడా ప్రధానంగా అమెరికా మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. నిరంతరం పర్యాటక ప్రాంతంగా ఉండేటువంటి న్యూయార్క్ లో, అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతంగా ఉండేటువంటి న్యూయార్క్ లో ఇలాంటి ఘర్షణలు మాత్రం కొంతవరకు తీవ్రమైనటువంటి పరిస్థితులు. గతంలో జరిగినటువంటి ఉత్సవాల్లో, భారీ ర్యాలీల్లో కూడా ఇలాంటి సందర్భాలనే మనం గమనించాం. ఉదాహరణకి న్యూయార్క్ లో నిక్స్ బాస్కెట్ బాల్ జట్టు విజయం సాధించినప్పుడు చోటు చేసుకున్న ఘర్షణ, ఇంకా దానికి సంబంధించినటువంటి విజువల్స్ మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. టీనేజర్ల చేతిలోకి అక్రమంగా ఆయుధాలు రావడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. రద్దీగా ఉండేటువంటి సబ్వే స్టేషన్ల వద్ద కూడా భద్రత లేకపోవడం, నిరంతరం పూర్తి స్థాయిలో గన్ కల్చర్ క్రమంగా విపరీతంగా పెరిగిపోవడం, స్థానికుల్లో మాత్రమే కాదు అక్రమంగా ఆయుధాలను రవాణా చేసేటువంటి పద్ధతి విపరీతంగా ఉండడం, పాశ్చాత్య దేశాలు అంటే పక్కనే సరిహద్దు దాటి వేగంగా అమెరికాలోకి డ్రగ్స్ రావడం, ఈ మొత్తం వ్యవహారం మాత్రం కత్తులతో దాడులకు, ఆ పైన కాల్పులకు తెగబడేటువంటి రీతిలో సాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. న్యూయార్క్ లో నిరంతరం అంటే అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, హై సెక్యూరిటీ ఉండాల్సినటువంటి ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు రావడం అమెరికాలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం పైన మరోసారి క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి. మన విజువల్స్ లో చూసుకోవచ్చు. టైమ్స్ స్క్వేర్ ప్రాంతం నిరంతరం కీలకమైనటువంటి రద్దీ, వాణిజ్యానికి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పర్యాటకానికి సంబంధించి, సో అంతర్జాతీయంగా కూడా పర్యాటకులు వస్తూ పోతూ ఉంటారు. ఆ ప్రాంతంలో సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఈ కాల్పులు రణరంగంగా మారిపోయి అక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియక పిల్లలు, వృద్ధులు అందరూ కూడా
పరుగులు తీస్తున్నటువంటి విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బ్రాడ్వే వీధుల్లో రెండు వర్గాల మధ్య ప్రధానమైనటువంటి ఘర్షణే దీనికి కారణంగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ వర్గాలు ముఠాలుగా ఏర్పడడం న్యూయార్క్ లో మరి ముఖ్యంగా ఈ బ్రాడ్వే వీధిలో సర్వసాధారణంగా కనబడుతున్నటువంటి విషయం. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి లేదా పాత కక్షల వ్యవహారానికి సంబంధించి గుంపులుగా ఏర్పడడం, ముఠాలుగా ఏర్పడడం, ఒకరిపైన ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించేటువంటి వైరం. ఈ మొత్తం వ్యవహారాలతో మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అమాయకపు ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుంది. పరస్పరం కాల్పులకు ఇరు వర్గాలు దుండగులు తెగబడినట్లు తెలుస్తున్నాయి. ప్రాణ భయంతో పూర్తి స్థాయిలో పర్యాటకులు స్థానికులు కూడా పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.